హాయ్ చిల్డ్రన్, ఈ వీడియోలో 7వ తరగతిలోని ఉపవాచకంలోని మొదటి పాఠమ్మ అద్భుతమైన సెలవులు పాఠం గురించి తెలుసుకుందాం. సో అందరికీ సెలవులు అంటే ఇష్టమే కదా. సో ఆల్మోస్ట్ అందరూ ఈ కోవిడ్ టైంలో ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ క్లాసులు వింటూ ఉన్నారు. సో మామూలుగా అయితే రెగ్యులర్గా మనం స్కూల్కి వెళ్ళినప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. సో సండే వచ్చినా కూడా ఎప్పుడెప్పుడు సండే వస్తుందా అనేసి అనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఎండాకాలం సెలవులు వచ్చాయనుకోండి, సో ఇంకా కొన్ని రోజులలో ఎగ్జామ్స్ అయిపోతాయి, ఈ సెలవులు వస్తాయి అన్నప్పుడు ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో ఆ హాలిడేస్ని కూడా అంటే ఆ సెలవులను కూడా సో సద్వినియోగపరుచుకున్నటువంటి కొంతమంది పిల్లల గురించి మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. సో అంటే ఎండాకాలం వచ్చింది అంటే సెలవులు ఉంటాయి, ఆడుకోవడము, సో ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటూ ఉండడము, లేదంటే టీవీ చూస్తూ ఉండడం, ఈ విధంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమో, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమో, సో ఇలా చేస్తూ సో ఆ సెలవులను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ పాఠంలో ముగ్గురు పిల్లలు సో వృద్ధులకు ఏ విధంగా సహాయం చేశారు అంటే వృద్ధాశ్రమానికి వెళ్తారు, సో వాళ్ళకి కావలసిన వస్తువులను ఇవ్వడానికి వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది ఈ పాఠంలో ఉంటుంది. సో మనం కూడా ఈ పాఠం ద్వారా తెలుసుకునే నీతి ఏంటంటే, సో మనం ఉన్న సమయంలోనే సో మనకు తోచినంత సహాయం ఇతరులకు చేయాలి అనేసి. క్లియర్మా? సో ఇంకా పాఠం చదివాక మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది అసలు వాళ్ళు ఏం చేశారు ఏంటి అని. సో మొదటగా సెలవులు వచ్చాయంటే పిల్లలందరికీ ఎంతో సంబురం. అమ్మమ్మ తాతయ్యల దగ్గరకో మరో చుట్టాల దగ్గరకో వెళ్ళాలని తాపత్రయం. సెలవులను హాయిగా గడపాలని అనుకుంటారందరూ. సెలవుల్ని అందరికీ ఉపయోగపడేలా గడపాలని కొందరే అనుకుంటారు. అలాంటి కొందరు పిల్లలు తమ సెలవుల్లో ఎవరికి ఎట్లా సాయపడ్డారో పాఠం ద్వారా తెలుసుకుందాం. సో ఇంతకుముందు చెప్పినట్టేనమ్మా, సో సెలవులు వచ్చాయంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే. సో రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడము, హాలిడేస్ని ఎంజాయ్ చేయడము చేస్తూ ఉంటారు. సో ఆ హాలిడేస్ను కూడా ఏ విధంగా యూజ్ చేసుకుంటారు ఇతరులకు సహాయం చేయడం కోసం అనే కొంతమంది పిల్లల గురించి తెలియజేయడమే ఈ పాఠం. సో అద్భుతమైన సెలవులు. అవి శీతాకాలపు సెలవు రోజులు. సుశీల్, సునీత, సాగర్లకు చాలా విసుగ్గా ఉన్నది. ఇంట్లోనే ఉంటూ కలిసి ఆడుకోవడం తప్ప వేరే పనే లేదు. ఏమాత్రం సాహసోపేతంగా గాని ఉత్సాహంగా గాని లేని పని అది. వాళ్ళ స్నేహితులు చాలా మంది వాళ్ళ అమ్మా నాన్నలతో బంధువుల ఊళ్ళకు వెళ్లారు. ఈసారి వీళ్ళ నాన్నకు చాలా పని ఉండడం వల్ల ఇదివరకటి వలె కొత్త ప్రదేశాలు చూడడానికి వెళ్లలేకపోయారు. సో అవి శీతాకాలపు సెలవు రోజులు చాలా ఎక్కువగా ఉండడం వల్ల సో అప్పుడు ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు వాటికి సెలవులు. సో మొత్తానికి శీతాకాలపు సెలవు దినాలు. సో అప్పుడు ఎవరున్నారు, సుశీల్, సునీత్, సాగర్లకు చాలా విసుగ్గా ఉందంట. సో ఎటు చూసినా ఆ ముగ్గురే ఆడుకుంటూ ఉన్నారు. సో ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుందామంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయారు. సో వీళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ వెళ్లేవారు, కానీ ఈసారి వీళ్ళ నాన్నకు ఆఫీస్ వర్క్ ఉండడం వలన సో వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళలేకపోయారు. సో ఇంట్లో ముగ్గురే ఆడుకుంటూ ఉన్నారంట. మెత్తలతో కొట్టుకుంటూ ఇంట్లో పరుగులు పెడుతూ ఉంటే వాళ్ళ పిన్ని సావిత్రి, ఏమిటిది, వెళ్ళండి, పనికి అడ్డు రాకండి అన్నది. సో ఇంట్లో ఉన్నారంటే అంతే కదా. సో మెత్తలతో కొట్టుకోవడము, పరుగులు పెట్టడము, సో చిన్న చిన్న వాటికి గొడవలు పడడం, తగదలు ఇలా చేస్తూ ఉంటారు. సో ఇది చూసి వాళ్ళ పిన్ని ఏమనిందంట, సావిత్రి, బయటికెళ్ళి ఆడుకోరాదండి, ఎందుకు నాకు అడ్డు తగులుతున్నారు అనేసి అనింది. అబ్బా ఇంకేం చెయ్యాలే మేము. సో పిల్లలు ఏమన్నారు, సో అబ్బా ఇంకేం చెయ్యాలి మేము అనేసి అన్నారు. వాళ్ళ విసుగును లెక్క పెట్టకుండా ఈ మెత్త తొడుగులు, కుషన్లు పాడు చేయకండి, మీలాంటి పిల్లలు ఆడవలసిన ఆట కాదిది అని గట్టిగా చెప్పింది సావిత్రి పిన్ని. అబ్బా ఇలా ఆడుకోకుండా ఇంకేం చేయాలి అని వాళ్ళ పిన్నితో వాళ్ళు అనగానే సో వాళ్ళ విసుగును ఏమాత్రం పట్టించుకోనటువంటి వాళ్ళ పిన్ని ఏమంది, సో ఈ మెత్త తొడుగులు, కుషన్లు అసలు ఏవి పాడు చేయకండి, సో మీరు ఆడవలసిన ఆట ఇది కాదు కదా అనేసి గట్టిగానే చెప్పిందంట.
విసుగ్గా గట్టిగా మరి మేమేం చెయ్యాలే అన్నాడు సుశీల్. సో వాళ్ళ పిన్ని చెప్పే విసుగు చెందేసరికి వీళ్ళు కూడా అంతే విసుగుతో ఏమన్నారు, మరి మేమేం చెయ్యాలి, సో బయటికి ఎటు తీసుకెళ్ళట్లేరు, సో స్కూలా లేదు, ఇంట్లో ఆడుకుందామంటే ఆడుకొనివ్వట్లేరు. సో వాళ్ళకి విసుగు వచ్చింది, మరి మేమేం చెయ్యాలి అనేసి అన్నారు. బయటికెళ్ళి ఆడుకోకూడదా అంటూ ఆమె సలహా ఇచ్చింది. సో బయటికెళ్ళి ఆడుకోవచ్చు కదా అనేసి చెప్పింది. 3 రోజులుగా అదే కదా చేస్తున్నాం, నాకు చాలా విసుగ్గా ఉన్నది, కొత్తగా ఉత్సాహంగా లేనే లేదు అన్నాడు సాగర్. సో వెంటనే సాగర్ ఏమన్నాడు, 3 రోజుల నుంచి అలా బయటికెళ్ళి ఆడుకుంటున్నాం కదా, సో అసలు కొత్తగా ఉత్సాహంగా ఏమీ లేదు అని అన్నాడు సాగర్. ఏమీ చేయడానికి తోచకపోతే వంటింట్లో నాకు సాయం చేయండి, కొత్త వంటకాలు తయారు చేద్దాం అన్నది సావిత్రి పిన్ని. సో మీకు ఎలాగో ఆడుకోవాలనిపించట్లేదు, ఇంట్లో ఉంటే సో అవి ఇవి అన్ని తీసేస్తున్నారు, బయటికి వెళ్ళి ఆడుకోవట్లేరు, మీకేం తోయట్లేదు కదా, కాబట్టి నాకు కిచెన్లో సహాయం చేయండి, కొత్త కొత్త వంటకాలు తయారు చేద్దామనేసి వాళ్ళ సావిత్రి పిన్ని సలహా ఇచ్చింది. ఈ ఆలోచన మాకేం నచ్చలేదు. సుశీల్ సాగర్ కలిసి అన్నారు ఒకసారి, పద బయటికెళ్ళి ఆడుకుందాం అనుకుంటూ ఇద్దరు బయలుదేరారు. సో ఈ ఆలోచన వంటింట్లో సహాయం చేయడం అనే ఆలోచన సుశీల్కు సాగర్కి అస్సలే నచ్చలేదు. సో బయటికి వెళ్ళి ఆడుకుందాం అనుకుంటూ ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ వెనక్కే సునీత వెళ్తుంటే, నా చిన్ని సునీత నువ్విక్కడే ఉండి నాకు సాయం చెయ్యాలే అన్నది సావిత్రి పిన్ని. సో సుశీల్ సాగర్ వెళ్ళగానే వెంటనే సునీత కూడా వాళ్ళ వెనకాలే వెళ్తుంది. అప్పుడు వాళ్ళ పిన్ని ఏమనుంది, నువ్వు ఇక్కడే ఉండి నాకు సాయం చేయొచ్చు కదా అన్నట్టు అనింది. అప్పుడు ఏమనింది, సారీ పిన్ని అంటూ సునీత బయటికి పరుగులు పెట్టింది. లేకుంటే ఆమె బలవంతం మీద ఈ పూట వంటింటి పనులన్నీ తనొక్కతే చేయాల్సి వస్తుందేమోనని భయం వేసింది సునీతకు. సో ఉండు అని చెప్పగానే సునీత ఏం చేసింది, అమ్మో సారీ పిన్ని నేను వెళ్తాననేసి వెంటనే బయటికి పరుగులు పెట్టింది. ఒకవేళ ఉంటే ఆ కిచెన్ పనంతా నాకే చెప్తుందేమో అనేసి భయం వేసి సునీత బయటికి వెళ్ళింది. పిల్లలందరూ ఇంట్లోంచి బయటికి వచ్చి లాన్లో గడ్డిని కోస్తున్న తోటమాలి దగ్గరికి వెళ్లారు. అతను ఏమిటి సుశీల్ బాబు, తోట పనిలో మెలకువలు నేర్చుకుంటావా అని అడిగాడు సుశీల్. సో బయటకు వచ్చేసి ఆ ల్యాండ్లో అక్కడ ఆ గడ్డిలో కూర్చొని ఉన్నారు ఆ పిల్లలందరూ. అప్పుడు ఆ తోటమాలి అక్కడున్న తోటమాలి ఏం చేశాడు, ఏమైంది సుశీల్ బాబు, తోట పనిలో ఏమన్నా మెలకువలు నేర్చుకుంటారా అనేసి అడిగాడు. అది కాదు తాత బాధగా అన్నాడు సుశీల్, మాకందరికీ సెలవులు, ఇప్పుడు ఏం చెయ్యాలనో ఎవ్వరికీ తోస్తలేదు. సో ఆ తోటమాలితో వెంటనే సుశీల్ ఏమన్నాడు, సో అదేం లేదు తాత, అంటే మెలకువలు ఏం నేర్చుకోవడం కాదు, మాకు అసలు సెలవులు ఉన్నాయి కదా, ఏం చేయాలో తోచట్లేదు అనేసి అన్నాడు. చక్కటి పూలు తెంపి మంచి పూల గుత్తి చేసి మీ అమ్మకి ఇయ్యండి, ఆమె తప్పకుండా సంతోషిస్తుంది. సో తోటమాల ఏం సలహా ఇచ్చాడు, సో అది మొత్తం పూల తోట అవన్నీ ఉన్నాయి కాబట్టి సో రకరకాల పూలనన్నిటినీ సేకరించి సో వాటితో ఒక పూల గుత్తి అంటే ఒక బొకేన్ తయారు చేసి అది మీ అమ్మకి ఇవ్వండి, ఆవిడ చాలా సంతోషపడుతుంది అని ఒక సలహా ఇచ్చాడు. ఇంకేం చేద్దాం, కొన్ని పూలు కోసి చక్కటి పూల గుత్తి తయారు చేద్దాం పదండి అన్నాడు సుశీల్. సో ఏం చేద్దాం, ఇక కొన్ని పూలైతే కోసి ఒక పూల గుత్తిని తయారు చేద్దాం ఆ తోటమాలి తాత అన్నట్టు అనేసి సుశీల్ అన్నాడు. గులాబీ పూలు చాలా బాగున్నవి, చామంతి పూలు తాజాగా అందంగా ఉన్నాయి, తోట 100 కొద్ది పూలతో కలకలలాడుతూ ఉన్నది, వాటిలో వేటిని తెంపాలో మొగ్గలుగా ఉన్న కారణంగా వేటిని తెంపకూడదో తోటమాలి తాతయ్య చెప్పాడు. చక్కటి పూల గుత్తి తయారైంది, దీన్ని చూసి సంతోషించే వాళ్ళుండే చోటికి తీసుకుపోయి ఇద్దాం సరేనా అన్నాడు సాగర్. సో ఆ పూల తోటలో గులాబీ పూలు, చామంతి పూలు అలా 100 కొద్ది పూలన్నీ కలకల్లాడుతూ ఉన్నాయట. సో వాటిలో వేటిని తెంపాలి వేటిని తెంపకూడదు అంటే కొన్ని మొగ్గలుగా ఉంటాయి కదా, సో అవి కాబట్టి అందులో వేటిని తెంపాలి వేటిని తెంపకూడదు అనేసి అక్కడ తోటమాలి తాతయ్యని అడిగి ఒక చక్కటి పూల గుత్తి తయారు చేశారు. సో అప్పుడు సాగర్ ఏమన్నాడు, ఇది చూసి ఎవరు సంతోషపడతారో వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ పూల గుత్తిని ఇద్దాము అనేసి అన్నాడు. అప్పుడు వెంటనే ఎక్కడికి సుశీల్ అడిగాడు. ముసలి వాళ్ళంతా ఉండే వృద్ధాశ్రమం గుర్తుందా నీకు, ఒంటరిగా చేసేందుకేమీ లేకుండా ఉంటారు పాపం, వాళ్ళు దీన్ని తప్పకుండా ఇష్టపడతారు నాకు తెలుసు.
సో వెంటనే సాగర్ అనగానే సుశీల్ అడిగాడు ఎక్కడికి వెళ్ళి ఇద్దాం అనగానే, సో ముసలి వాళ్ళంతా ఉండే వృద్ధాశ్రమం ఉంటుంది కదా, సో వాళ్ళు ఒంటరిగా చేసేందుకు ఏం లేకుండా ఉంటారు, ఇది మనం వాళ్ళకి తీసుకెళ్లి ఇచ్చామంటే వాళ్ళు తప్పకుండా సంతోషపడతారు, అలాగే ఇష్టపడతారు అనేసి సాగర్ అన్నాడు. సుశీల్కు సునీతకు కూడా ఈ ఆలోచన నచ్చింది. మనకు ఉత్సాహంగా లేకపోయినా కనీసం అది లేని వాళ్లకు ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఇలాంటి పనులు చెయ్యాలి అన్నారు ఇద్దరు. సో వీళ్ళు ఎలాగో ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఆడుకోవట్లేరు, బోర్ కొడుతుందని ఫీల్ అవుతున్నారు కదా, సో మనకు అలాంటి ఉత్సాహం లేకపోయినా సో మనం చేసే పని వల్ల ఇతరులకు ఉత్సాహం కలుగుతుంది కదా, సో అటువంటి పనులు మనం చెయ్యాలి అనేసి సుశీల్ సునీత ఇద్దరు ఒక్కసారి అన్నారు. అయితే ఒకటి సరిపోదేమో, మరికొన్ని పూలు తెంపి ఇంకొన్ని పూల గుత్తులు చేస్తే బాగుంటుంది కదా అనుకుని ముగ్గురు కలిసి మరికొన్ని పూల గుత్తులు తయారు చేసుకుని 10 నిమిషాల నడక దూరంలో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్లారు. సో వృద్ధాశ్రమంలో అంటే ఒక్కరే ఉండరు కదా, చాలా మంది ఉంటారు కదా, కాబట్టి ఒకటే పూల గుత్తి సరిపోదు, ఇంకా కొన్ని పూలు తెంపి ఇంకా కొన్ని పూల గుత్తులు తయారు చేసి తీసుకుని వెళ్దామనేసి అనుకుని సో ఒక 10 మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఆ వృద్ధాశ్రమానికి వెళ్లారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధుల గురించి చిన్నపిల్లలు తీసుకుంటున్న శ్రద్ధకు వాళ్ల ముఖాల్లో సంతోషం కనిపించింది. పిల్లలకు వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పారు. వీళ్లు ముగ్గురు అక్కడే వాళ్లతో పాటు కూర్చొని ముచ్చట్లాడారు. వాళ్లలో కొంతమంది మాట్లాడకుండా కూర్చొని ఉన్నారు, మరికొంతమంది తమ బాధను దాచుకునేందుకు వాళ్లతో మాట్లాడుతూ పిల్లలు ఎక్కడుంటున్నారో ఎక్కడ చదువుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. చివరికి ఆశ్రమంలో భోజనానికి ఉండిపోమ్మని వాళ్ళు పిల్లలను బలవంత పెట్టారు. కానీ సుశీల్ వినయంగా ఇంట్లో మా అమ్మ మా కోసం ఎదురు చూస్తుంటుంది అని చెప్పాడు. సో ఆశ్రమంలోకి వెళ్ళగానే సో ఆ చిన్న పిల్లలు వచ్చి వాళ్ళకి పూలగుత్తులు ఇవ్వగానే ఆ వృద్ధులకు చాలా సంతోషం అనిపించింది. సో ఆ పూలగుత్తులు తీసుకుని వెంటనే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పేవారు. సో అలాగే ఆ ముగ్గురు అక్కడ ఆ వృద్ధాశ్రమంలోని వృద్ధుల దగ్గర కూర్చొని సో కొంచెం ముచ్చట్లు పెట్టారు. సో అక్కడ ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు, అంటే కొంతమంది మాట్లాడకుండా ముభావంగా ఉండడం, మరికొంతమంది ఏమో వాళ్ళ యొక్క బాధను మర్చిపోవడానికి పిల్లలతో మాట్లాడడము, సో ఏం చేస్తారు ఏంటి, ఏం చదువుకుంటున్నారు, సో ఇవన్నీ అడగడం చేశారు. సో చివరికి ఆశ్రమంలో భోజనానికి కూడా ఉండిపోమని ఆ పిల్లల్ని అడిగారు. కానీ పిల్లలు చాలా వినయంగా మా అమ్మ మా కోసం ఎదురు చూస్తుంటుంది అని చెప్పారు. సో అందులో సుశీల్ చాలా బాగా చెప్పాడు. కరెక్టే కదమ్మా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సో ఎవరైనా ఉండిపోమన్నప్పుడు ఫస్ట్ అమ్మ ఎదురు చూస్తుంటుంది అనేసి అనేది ఉంటుంది కదా మనకు, కాబట్టి మా అమ్మ ఎదురు చూస్తుంటుంది అనేసి చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే ఇంట్లో కూడా అమ్మకు చెప్పలేదు కదా, అక్కడ ఉంటాము అక్కడ తింటాము, జస్ట్ అక్కడ పూల గుత్తులు ఇచ్చేస్తాము అని చెప్పారు. సో ఇంట్లో మళ్ళీ అమ్మ ఇంకా భోజనానికి రాలేదని ఎదురు చూస్తూ ఉంటుంది కదా, సో అందుకనేసి మా కోసం అమ్మ ఎదురు చూస్తుంటుంది అని సుశీల్ చెప్పాడు. 2 రోజుల తర్వాత పిల్లలు మరికొన్ని పూలు పట్టుకుని అక్కడికి వెళ్లారు. మళ్లీ వాళ్లతో ముచ్చట్లు. పొద్దంతా ఏం చేస్తూ ఉంటారని వాళ్ళని సుశీల్ అడిగాడు. మాటల మధ్య ఏముంది, కొద్దిసేపు కూర్చుంటాం, కొద్దిసేపు దైవ ప్రార్థన చేసుకుంటాం, కొద్దిసేపు మాట్లాడుకుంటాం, భోంచేస్తాం, పడుకుంటాం. సో మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ వృద్ధాశ్రమానికి మళ్ళీ పూల గుత్తులను తయారు చేసుకుని తీసుకెళ్లారు. సో అక్కడ మళ్ళీ ముచ్చట్లు పెట్టారు. సో అప్పుడు సుశీల్ అడిగాడు, మీకు అసలు పొద్దంతా మీరంతా అసలు ఏం చేస్తుంటారు, మీకు ఎలా కాలక్షేపం అవుతుంది అనేసి అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, కొద్దిసేపు కూర్చుంటారు, కొద్దిసేపు దైవ ప్రార్థన చేసుకుంటారు, కొద్దిసేపు మాట్లాడుకుంటారు, భోజన సమయంలో భోజనం చేస్తారు, తర్వాత పడుకుంటూ ఉంటారు. సో ఈ వయసులో ఇంతకంటే ఏం చేయగలం అన్నారు వాళ్ళలో ఒకరు. సో అందులో ఒకరు ఏమన్నారంట, ఈ వయసులో మేము ఇంతకంటే ఏం చేయగలం అనేసి అన్నారు. అంటే కాలక్షేపానికి ఇక్కడ ఏం లేదన్నమాట, కనీసం టీవీ కూడా. సాగర్ ఆశ్చర్యంతో అడిగాడు. సో మామూలుగా ఇప్పుడు మనకు టైంపాస్ కోసం టీవీ, ఫోన్స్, కంప్యూటర్స్ ఇవి. సో పాపం వాళ్ళకి టైంపాస్ కోసం ఏవీ లేవు, కనీసం టీవీ కూడా లేదా అనేసి సాగర్కు చాలా ఆశ్చర్యం వేసి ఆశ్చర్యంతో అడిగాడు. ఒక పెద్ద ఆయన దగ్గుకుంటూ అన్నారు, ఇది వరకు ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది, అది చెడిపోయి మరమ్మత్తుకు పోయింది, మళ్లీ వెనక్కి రాలేదు. వార్తాపత్రికలు వారపత్రికలు వస్తుంటాయి, అప్పుడప్పుడు అవి చదువుకుంటాం. సో ఒక పెద్ద ఆయన బాగా దగ్గుకుంటూ ఏమంటున్నాడంట, ఇంతకుముందు ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది, సో అది పాడవడం వల్ల రిపేర్కి ఇచ్చాం కానీ అది ఇంకా రాలేదు. సో న్యూస్ పేపర్స్ వస్తుంటాయి, వీక్లీ పేపర్స్ వస్తుంటాయి, వాటిని చదువుతూ ఉంటాం అనేసి అన్నాడు.
పిల్లలకు చాలా బాధ కలిగింది, సిగ్గు వేసింది కూడా. తమకైతే అన్నీ ఉన్నాయి, అయినా ఎప్పుడూ ఏదో ఒకదానికి గొడవే. ఇంటికి పోయిన తర్వాత వృద్ధాశ్రమాన్ని గురించి, అక్కడ ఉండే వాళ్ళను గురించి, కాలక్షేపం కోసం వాళ్ళకేమీ లేకపోవడం గురించి చర్చ జరిగింది. సో వాళ్ళకి ఏమీ లేకపోయేసరికి పిల్లలకి సిగ్గు అనిపించిందంట. మామూలుగా టీవీ ఉన్నా కంప్యూటర్ కావాలన్నాడు సార్. కంప్యూటర్ ఉన్నా ఫోన్లో ఉన్నా ఫోన్లో గేమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఏదో ఒక దానికోసం గొడవలు పడుతూనే ఉంటారు. సో అటువంటిది వాళ్ళ దగ్గర ఏమీ లేదు పాపం వాళ్ళ కాలక్షేపానికి అనేసి. సో ఇంటికి వెళ్ళి కూడా వృద్ధాశ్రమాన్ని గురించి ఆలోచిస్తూ దాని గురించి చర్చ జరుగుతూ ఉందంట. వాళ్ళ కోసం ఒక టీవీ కానీ రేడియో కానీ కొనిస్తే బాగుంటుంది అన్నాడు సాగర్. మనం దాచుకున్న పైసలన్నీ పెట్టినా అలాంటిది ఏదీ కొనలేం అన్నది సునీత. సో వాళ్ళకు ఒక టీవీ కానీ ఒక రేడియో కానీ కొనిస్తే బాగుంటుంది కదా అనేసి సాగర్ చెప్పాడు. సో వాళ్ళ దగ్గర వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన మనీ ఉంటుంది కదా, సో ఆ మనీ అంతా పెట్టినా కూడా అసలు మనం ఏమీ కొనలేము అనేసి సునీత అన్నది. మనం చేయగలిగినదంతా మన పైసలతో ఓ సినిమాకో మరో దానికో కొన్ని టికెట్లు కొనివ్వగలం అంతే. సో వీళ్ళ దగ్గర ఉన్న మనీ, సో అప్పుడప్పుడు పేరెంట్స్ ఇచ్చే 5 రూపాయలు 10 రూపాయలు లేదా 2 రూపాయలు రూపాయి ఎంతో అంత వీళ్ళ దగ్గర ఉంటుంది కదా. సో వీళ్ళ కిడ్డీ బ్యాంక్ లో వేసుకుంటూ ఉంటారు కదా, అంటే గల్లగురులో వేసుకుంటూ ఉంటారు కదా. సో ఆ మొత్తం డబ్బులు పెట్టినా ఒక సినిమాకో టికెట్లు కొనివ్వడానికో సరిపోతాయి అంతే కదా అనేసి అనుకున్నారు. సినిమా టికెట్స్. సుశీల్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఒక్కసారిగా గట్టిగా అంతే అంటూ అరిచాడు. సో ఈ సినిమా టికెట్స్ అనేసరికి సుశీల్కు ఒక ఐడియా వచ్చిందనమాట. సో ఐడియా రాగానే వెంటనే అంతే అనేసి గట్టిగా అరిచాడు. సునీత, సాగర్ ఒక్కసారే అడిగారు, ఏమనుకుంటున్నావు మనసులో నువ్వు అని. సుశీల్ మెరిసే కళ్ళతో అన్నాడు, మీకు తెలుసుగా, మన స్కూలు నాటకాల్లో నటించిన అనుభవం మన ముగ్గురికి బాగా ఉన్నది. మనం వాళ్ళ కోసం ఉచితంగా ఓ ప్రదర్శన ఇస్తే కనీసం వాళ్ళను ఆనందపరిచినట్లవుతుందిగా అని. సో ఆ టికెట్స్ సినిమా అనేసరికి సో సుశీల్కు ఒక ఐడియా వచ్చింది. సో మనం స్కూల్లో ఉన్నప్పుడు స్కిట్స్ వేసే రోల్ చేస్తూ ఉండేవాళ్ళం కదా, నాటకాల్లో ఏదో ఒక రోల్ వేస్తూ ఉండేవాళ్ళం కదా. సో మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో మనం కూడా ఇప్పుడు ఏదైనా ఒక ప్రదర్శన చేస్తే బాగుంటుంది కదా అనేసి అన్నాడు. సాగర్ సరేనన్నాడు. కానీ సునీతకు ఈ ఆలోచన నచ్చలే. కేవలం ముగ్గురితోటి ప్రదర్శన ఏమంతా బాగుండదు, తప్పనిసరిగా ఇంకా కొంతమంది కావాలి. ఇదంతా మన వల్ల అవుతుందా అని. సో సాగర్కి సుశీల్ చెప్పిన ఐడియా నచ్చింది. సో సునీతకు మాత్రం ఒక్క ముగ్గురితోటే నాటకం ఇస్తే ఏం బాగుంటుంది, ఇంకా కొంతమంది కావాలి కదా, సో ఇది మన వల్ల అవుతుందా అనేసి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. తోటమాలి తాతయ్య, సావిత్రి పిన్ని స్టేజీ వెనక మనకు తప్పకుండా సాయం చేస్తారు, నాకు తెలుసు అన్నాడు సాగర్. స్కూల్లో నితిన్ అని నాకు స్నేహితుడున్నాడు, మీకు గుర్తుంది కదా, నితిన్ ఈ నాటకంలో పాల్గొంటాడు, ఇంకా కొంతమందిని తీసుకుని వస్తాడు కదా. సో వెంటనే సాగర్ ఏమన్నాడు, సో ఎలాగూ తోటమాలి తాతయ్య పిన్ని మనకు స్టేజ్ వెనకాల అంటే స్టేజీ తయారు చేయడంలో, అంటే కర్టెన్స్ పెట్టడంలో, సో వాటిలో కొంచెం వాళ్ళు మనకు ఎలాగూ హెల్ప్ చేస్తారు. అలాగే స్కూల్లో నాకు నితిన్ అనే ఫ్రెండ్ ఉన్నాడు, అతను కూడా సహాయం చేస్తాడు, ఇంకా కొంతమందిని కూడా తీసుకొస్తాడు అనేసి సాగర్ అన్నాడు. సునీత ఒప్పుకుంటూ ఇట్లా అన్నది, మనం దీన్ని ఒక చారిటీ షో లాగా చేస్తే బాగుంటుంది. కొన్ని టికెట్లు ఇరుగు పొరుగు వాళ్ళకు అమ్ముదాం. ఇట్లా మనం జమ చేసే డబ్బుతో కనీసం రేడియో సెట్ అయినా కొని ఇవ్వవచ్చుగా. సో వెంటనే సునీత ఒప్పుకుంటూ ఏమనింది, దీన్ని ఒక మనం చారిటీ షో లాగా చేసి సో టికెట్లు ఇరుగు పొరుగు వాళ్ళకి ఇద్దాము. సో ఆ డబ్బుతో వచ్చిన డబ్బుతో ఒక రేడియో అయినా కొనిద్దాము ఆ వృద్ధాశ్రమానికి అనేసి అనుకున్నారు. అంతే, వెంటనే సాగర్ నితిన్ ఇంటికి వెళ్లాడు. మరో 2 గంటల కల్లా సాగర్ నవ్వుతూ తుల్లుతూ గర్వంగా ఇంటికొచ్చి నితిన్ సాయంత్రమే తన పిన్ని 2 కూతుళ్లతో పాటు వాళ్ళ ఇంటికి వస్తున్నాడని ప్రకటించాడు. సో సాగర్ నితిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో ఒక 2 అవర్స్ తర్వాత నవ్వుకుంటూ వచ్చి సో నితిన్ వస్తానన్నాడు, అలాగే నితిన్ వాళ్ళ పిన్ని కూతుర్ల 2 కూడా తీసుకుని వస్తానన్నాడు అని చెప్పాడు. ఇంకా చేయవలసింది చాలా ఉన్నది, మరి టికెట్లు ఎక్కడ ప్రింట్ చేయిద్దాం సునీత అడిగింది. సో ఇంకా అనుకున్నారు కానీ ఇంకా చేయాల్సిన ప్రాసెస్ చాలా ఉంది కదా, సో టికెట్లు ఎలా అనేసి సునీత అడిగింది. ప్రింట్ చేయవలసిన పని లేదు, మనకు తెలిసిన వాళ్ళను ఇరుగు పొరుగు వాళ్ళను ప్రదర్శనకు రమ్మందాం, తమకు తోచిన విరాళం ఇమ్మని అడుగుదాం అంతే, సుశీల్ విడమరిచి చెప్పాడు. సో సపరేట్గా ప్రింట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, సో అందరికీ రమ్మని చెప్దాము, వాళ్ళకి తోచిన విరాళం ఇవ్వమని చెప్దాము అనేసి అన్నాడు. మరి ప్రదర్శనకు చోటు ఎక్కడున్నది, సో
సో వీళ్ళు స్కిట్ ప్లే చేయాలంటే ఒక ప్లేస్ ఉండాలి కదా, సో ఆ ప్లేస్ ఎక్కడుంది అనేసి అడిగి, వృద్ధాశ్రమం ఉన్నది పెద్ద ఆవరణలో కదా, దాని పక్కనే ఆట స్థలం ఉన్నది అక్కడ. సో వృద్ధాశ్రమం పక్కన ఒక ప్లే గ్రౌండ్ ఉందంట, అక్కడ స్కిట్ ప్లే చేద్దామనేసి అనుకున్నారు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. సాయంత్రం నితిన్ తన చెల్లెలు తమన్నా వీణలతో కలిసి రాగానే ఏ నాటకం వేయాలని చర్చించుకోవడం మొదలుపెట్టారు. నితిన్ తెచ్చిన పుస్తకాల్లో నుండి వెతికి గుష్వం అనే హాస్య నాటకాన్ని ఎంపిక చేసుకున్నారు. సో సాయంత్రం నితిన్ వాళ్ళిద్దరు చెల్లెలు తమన్నా అలాగే వీణలను తీసుకుని వచ్చారు. సో వచ్చిన తర్వాత అసలు ఏ నాటకం వేయాలి అనేసి అనుకున్నాడు. సో నితిన్ కొన్ని పుస్తకాలు తీసుకొచ్చాడు అనమాట. ఆ పుస్తకంలో కొన్ని నాటకాలకు సంబంధించిన కథలకు సంబంధించినవి ఉన్నాయి. సో అందులో గుష్వం అనే ఒక కథ బాగా నచ్చింది. సో ఆ హాస్య నాటకాన్ని ఎంపిక చేసుకుని అది ప్లే చేద్దామన్నారు. సుశీల్ ఆ రోజు రాత్రి మరుసటి రోజు పగలంతా కదలకుండా కూర్చొని నాటకానికి సంభాషణలు రాశాడు. మిగతా వాళ్ళు ఇంటింటికి వెళ్లి వాళ్ళని ఆహ్వానించి విరాళాలు సేకరించారు. అట్లా వాళ్ళంతా కొంత మొత్తం పోగు చేయగలిగారు. సో సుశీల్ ఏం చేశాడు, ఆ గుష్వం హాస్యనాటికి సంబంధించిన ఎవరెవరు ఏ మాటలు మాట్లాడాలి అంటే సంభాషణ కన్వర్జేషన్ ఏ విధంగా ఉండాలి, ఎవరెవరికి ఏ పాత్ర సూట్ అవుతుంది, వాళ్ళ మాటలు ఏంటి అనేవి సో అతను రాశాడు. మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, సో అందరికి ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించి అలాగే స్కిట్ జరిగే దాని గురించి చెప్పారు. సో ఆ విరాళాలను కలెక్ట్ చేశారు. 3వ రోజున నాటక ప్రదర్శనకు రిహర్సల్ మొదలైనవి. స్కూల్లో నాటకాలు వేయడంలో మంచి అనుభవం ఉన్న నితిన్ ఈ నాటకానికి దర్శకత్వం వహించాడు. ప్రదర్శనకు ముందు వారం రోజులు ఎట్లా గడిచిపోయాయో వాళ్ళకే తెలియలేదు. ప్రతిరోజు కనీసం 3 గంటలు రిహర్సల్ చేసేవాళ్ళు. తక్కిన రోజంతా స్టేజీ ఎట్లా ఉండాలి, దుస్తులు ఎట్లా ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళని ఎట్లా ఆహ్వానించాలి, ఇట్లాంటి విషయాలను గురించిన చర్చలే. సో 3వ రోజు నుంచి నాటక ప్రదర్శన రిహర్సల్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. సో నితిన్కి బాగా ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల డైరెక్షన్ డిపార్ట్మెంట్ నితిన్ తీసుకున్నాడు. సో ఆ 1 వీక్ ఎలా గడిచిపోయాయో వాళ్ళకి తెలియలేదు. సో రోజు కనీసం 3 అవర్స్ రిహర్సల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో మిగతా టైం అంతా స్టేజ్ ఎలా ఉండాలి, మన దుస్తులు ఏ విధంగా ఉండాలి, సో ఇరుగు పొరుగు వాళ్ళని ఏ విధంగా ఆహ్వానించాలి, ఈ డిస్కషన్ జరుగుతూ ఉండేది. చివరికి ప్రదర్శన రోజు రానే వచ్చింది. అంతకు ముందు రోజే వృద్ధాశ్రమం నిర్వహించే మేనేజరు దగ్గర నుంచి అనుమతి తీసుకునేటందుకు పోయారు. ఆయన ఎంతో ఆనందంగా అంగీకరించాడు. అక్కడి వృద్ధులకు ఆశ్చర్యం కలిగేలా ఒక్కరోజు ముందు మాత్రమే వాళ్ల కోసం తాము చేస్తున్న నాటకాన్ని గురించి చెప్పారు. ప్రదర్శన రోజున పొద్దుటి నుంచి పిల్లలు తమ కోసం వేస్తున్న నాటకం కోసం ఆ ఆశ్రమంలోని వాళ్ళంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 1 వీక్ ప్రాక్టీస్ చేశారు. చివరికి ఆ ప్రదర్శన చేసే రోజు రానే వచ్చింది. సో అంతకు ముందు రోజే వృద్ధాశ్రమం నిర్వహించి ఆ మేనేజర్ దగ్గరికి వెళ్లి అతని పర్మిషన్ కూడా తీసుకున్నారు. సో వృద్ధులకు కూడా ఒక రోజు ముందే చెప్పమని చెప్పారు. సో వాళ్ళు కూడా ఆ పిల్లలు వేసే నాటకం గురించి ఎదురు చూస్తున్నారు, తమ కోసం వేస్తున్నారు కదా అనేసి. సో వాళ్ళు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. కర్రలు కట్టెన్లతో వరండాలో స్టేజీ తయారు చేసుకున్న తర్వాత ఎదురుగా ఉన్న ఆట స్థలంలో ప్రేక్షకుల కోసం బల్లలు కుర్చీలు వంటివి వేయడం జరిగింది. 100 మంది కూర్చునేందుకు వీలుగా ఆశ్రమంలో నుండి కొన్ని, ఇరుగు పొరుగు ఇళ్లలో నుండి కొన్ని, తమ ఇళ్ల నుండి కొన్ని కుర్చీలు సేకరించి తెచ్చారు. సో కర్టెన్లు కర్రలు, సో వరండాలో స్టేజీ తయారు చేసుకున్నారు. తర్వాత ఆట స్థలంలో బల్లలు కుర్చీలు అంటే వచ్చిన ఆడియన్స్ చూడడానికి, అంటే ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చి కూర్చోడానికి కొన్ని బల్లలు కుర్చీలు అన్ని అక్కడ ఏర్పాటు చేశారు. సో అవన్నీ కూడా ఇరుగు పొరుగు ఇళ్ల నుండి కొన్ని తమ ఇళ్ల నుండి తెచ్చి అక్కడ వేశారు. మొత్తం టోటల్ ఒక 100 మంది కూర్చునేందుకు వీలుగా సో అక్కడ ఏర్పాటు చేశారు. ప్రదర్శన బ్రహ్మాండంగా జరిగింది. పిల్లలు అద్భుతంగా నటించారని అందరూ అభినందించారు. నాటకంలోని హాస్య సన్నివేశాల్లో అందరూ విరగబడి నవ్వుతూ ఆనందించారు. సో ప్రదర్శన మొత్తం కంప్లీట్ అయింది. చాలా చక్కగా బ్రహ్మాండంగా జరిగింది. సో పిల్లలు అద్భుతంగా నటించారనేసి అక్కడ ఉన్న వృద్ధులందరూ మెచ్చుకున్నారు. సో గుష్వం అంటే అశ్వము గుర్రము కలిపి గుష్వం, అది మొత్తం హాస్య నాటకం అన్నమాట. చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సో అక్కడ కొన్ని హాస్య సన్నివేశాలని చూసి వృద్ధులందరూ విరగబడి నవ్వారు. చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. నాటక ప్రదర్శన తర్వాత తాము 800 రూపాయలు విరాళాల ద్వారా సేకరించామని, దానికి తాము పొదుపు చేసి దాచుకున్న డబ్బులు కలిపి రేడియోతో పాటు ఒక టేపు రికార్డర్ కూడా వృద్ధాశ్రమానికి కొని ఇవ్వగలుగుతున్నామని సుశీల్ ప్రకటించాడు.
ఈ సెలవులను ఇట్లా పెద్దవాళ్ల ఆనందం కోసం వినియోగించిన పిల్లలను చూసి వృద్ధులంతా చాలా ఆనందించారు, అందరినీ దీవించారు. సో ఈ ప్రదర్శన ద్వారా వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ ఎంతమ్మా? 800. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న కొంత అమౌంట్ దాచుకున్నారు కదా, సో ఆ డబ్బు కలిపి ఒక రేడియో అలాగే ఒక టేప్ రికార్డర్ కూడా తీసుకున్నారు. సో అది వృద్ధాశ్రమానికి ఇస్తున్నాము అనేసి సుశీల్ చెప్పాడు. సో ఆ పిల్లలు చేసినటువంటి మంచి నాటకానికి, సో వాళ్ళు చిన్నప్పుడే ఉన్నటువంటి వాళ్ళ యొక్క మంచి స్వభావానికి సో వృద్ధులందరూ సంతోషించి వాళ్ళను దీవించారు అంట. క్లియర్ చిల్డ్రన్? సో సెలవులు వచ్చాయా, ఆడుకున్నామా, టీవీ చూసామా, ఫోన్ చూసామా, ఫోన్లో గేమ్స్ ఆడామా అని కాకుండా సో మనకు తోచిన సహాయం సో పెద్దవారికి చేయాలి. సో దీనివల్ల మనం ఇతరులకు ఏ విధమైన సహాయం చేయగలము. సో చిన్నదైనా ఇప్పుడు ఇందులో సుశీల్, సునీత్, సాగర్ వీళ్ళు ఇందులో ఖర్చు పెట్టింది ఏమైనా ఉందమ్మా? ఏమీ లేదు. సో పూల గుత్తులను తయారు చేశారు, సో ప్లే గ్రౌండ్ లోనే స్కిట్ ప్లే చేశారు, బెంచీలు అవన్నీ కూడా ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. టికెట్లు కూడా లేకుండా జస్ట్ ఊరికనే చెప్పేసి ఎవరి ఇష్టం అనమాట, మీరు ఎంత విరాళం ఇస్తే అంత ఇవ్వండి అనేసి అన్నారు. సో వాళ్ళ యొక్క పెద్ద తెలివికి, అంటే అంత చిన్న పిల్లలైనా సో వాళ్ళ ఆలోచన రీతికి అది చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు. సో ఆ వయసులో కూడా సో మేము వృద్ధులకు ఈ విధంగా సహాయం చేయాలి, అయ్యో పాపం వాళ్ళ కాలక్షేపం కోసం ఏమీ లేవు కదా సో అనేసి ఒక మంచి ఆలోచనతోటి సో ఒక నాటకం ప్రదర్శించడం, దాని ద్వారా వచ్చిన విరాళాలతోటి రేడియో టేప్ రికార్డు కొనివ్వడం అనేది చాలా మంచి ఆలోచన. క్లియర్ చిల్డ్రన్? సో ఇది మా సెలవులలో పిల్లలు సెలవులను ఏ విధంగా ఉపయోగించుకున్నారు అనేది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదమ్మా. సో ఈ లెసన్ మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానమ్మా. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్, సో ఉపవాచకంలో నుంచి కంపల్సరీ ఎగ్జామ్లో ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు. సో ఆ పేరాగ్రాఫ్లో నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. సో కాబట్టి ఏదైనా ఒక పేరాగ్రాఫ్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్రెడీ పిల్లలకి ఇచ్చాను చూడండి. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రాసి అందులో మీరే క్వశ్చన్స్ మీరే ఫామ్ చేయాలి అండ్ ఆన్సర్స్ మీరే రాయాలి. సో దీనివల్ల క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం తెలుస్తుంది. సో ఆ పేరాగ్రాఫ్ లో అందులోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ రాయడం కూడా తెలుస్తుంది. కొన్ని సార్లు అయితేనేమో పేరాగ్రాఫ్స్ ఇచ్చి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి అంటారు. ఓన్లీ క్వశ్చన్స్, ఆన్సర్స్ అవసరం లేదు. సో ఎక్కువ శాతం మాత్రం పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చి అందులోనే ఆన్సర్స్ ఉంటాయి, ఆన్సర్స్ రాయమంటారు. క్లియర్ చిల్డ్రన్? సో అలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు ఇష్టమైన పారాగ్రాఫ్ ఏదైనా ఒక పారాగ్రాఫ్ తీసుకొని సో క్వశ్చన్ ఆన్సర్స్ ఫామ్ చేస్తూ ఉండడం ప్రాక్టీస్ చేయండి. క్లియర్ చిల్డ్రన్? థ్యాంక్ యూ మా.